Hello everyone, happy morning and greetings to you all. Well, in this short video, we will be exploring 7 important essential skills that are often forgotten and overlooked to be taught at school level and college level. Well, dear students, we will explore those 7 important skills very much prominent and very much important for our future professional and career development and for successful lifestyle. So let us explore those 7 important skills. Number 7, self-motivation, adaptability, communication skills, critical thinking, time management, emotional intelligence, and first, financial literacy. So we will explore all these 7 important skills that are essential to survive better in the days to come. Now, generally, పాఠశాల విద్య అనేది విషయాలను మాత్రమే బోధిస్తుంది. Most of the teachers do teach academic subject matters. But what is more important, dear students? నిజ జీవితంలో విజయం అనేది తరగతి గదుల్లో తరచుగా విస్మరించబడుతుంది, ఓవర్లుక్ చేయబడుతుంది. సో ఆల్ దీస్ రియల్ లైఫ్ సక్సెస్ డస్ డిపెండ్ ఆన్ స్కిల్స్ దట్ వీ పొసెస్ అండ్ ద స్కిల్స్ దట్ వీ హ్యావ్, రైట్? సో ఈ 7 ముఖ్యమైన నైపుణ్యాలని విద్యార్థుల యొక్క జీవితాన్ని, కెరియర్ని మరియు సంబంధాలని మరింత సమర్థవంతంగా, ఎఫెక్టివ్గా తయారు చేయడంలో దోహదపడతాయి. సో లెట్ us ఎక్స్ప్లోర్ those important 7 skills one by one. Now, ఏడవది అంటే మనము కింద నుంచి వెళ్తున్నాం, సెల్ఫ్ మోటివేషన్. సో అంతర్గత ప్రేరణ అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ద ఎబిలిటీ టు సెట్ గోల్స్, లక్ష్యాలని సెట్ చేసుకోవడము, స్టే డిసిప్లిన్డ్, చాలా క్రమశిక్షణతో ఉండడం, అండ్ కీప్ లెర్నింగ్ వితౌట్ ఎక్స్టర్నల్ ప్రెషర్. ఎటువంటి బాహ్య ఒత్తిడి లేకుండా మనము నిరంతరంగా అభ్యాసాన్ని కొనసాగించడం వెరీ ఇంపార్టెంట్ ఫర్ లాంగ్ టర్మ్ సక్సెస్. సో some students may not agree smart work and AI will do, but hard work with smart work defines student success nowadays in studies and work and personal growth. So always stay motivated. Nobody should come and force you to study and to grow through your life. సో సెల్ఫ్ మోటివేషన్ అనేది మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పుకొస్తే, మీకు ఒక చేతిలో ఒక ఎగ్ పెట్టానమాట. స్టూడెంట్స్గా ఒక ఎగ్ తీసుకున్న తర్వాత, సో ఇక్కడ ఒక సైకాలజిస్ట్ ప్రకారము, ఇఫ్ ద ఎగ్ ఈజ్ బ్రోకెన్ ఫ్రమ్ అవుట్ సైడ్, వాట్ హ్యాపెన్స్? ఇఫ్ ద ఎగ్ ఈజ్ బ్రోకెన్ ఫ్రమ్ అవుట్ సైడ్, ద చిక్ డైస్ దేర్ ఇట్ సెల్ఫ్. బట్ ఇఫ్ ద సేమ్ ఎగ్ ఈజ్ బ్రోకెన్ ఫ్రమ్ ఇన్సైడ్, the life of a chick begins. So dear students, do you understand which one are you supposed to do now? You are not supposed to have external motivation, you have to have self motivation. So dear students, let's move on to the next one, adaptability. సో మనకి జీవితం అనేది కాన్స్టాంట్గా చేంజ్ అవుతుంటుంది. చూడండి, కాన్స్టాంట్గా చేంజ్ అవుతుంది, స్థిరంగా మారుతూ ఉంటుంది. ఈరోజు ఉన్న లైఫ్ రేపు ఉండకపోవచ్చు, ఈరోజున్న టెక్నాలజీ రేపు ఉండకపోవచ్చు, ఈరోజు ఉన్న వ్యక్తులు మీతో ఉండకపోవచ్చు, వాళ్ళ యొక్క ఫ్రెండ్షిప్ అనేది టుమారో మే నాట్ కంటిన్యూ. సో ఇట్స్ లైఫ్ ఈజ్ డైనామిక్ ఇన్ నేచర్, నాట్ అట్ ఆల్ స్టాటిస్టిక్. ఇన్ ద ఏజ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ ఎరా, life is constantly getting changed and upgraded to the newer levels and newer nuances. So being flexible and open to new experiences ensures students handle challenges confidently and seize opportunities. సో మనము ఎప్పుడైతే అడాప్టబుల్గా ఉంటామో అప్పుడు మనము కాన్ఫిడెంట్గా ఛాలెంజెస్, సవాళ్ళని స్వీకరిస్తూ హ్యాండిల్ చేయగలుగుతాం. అట్ ద సేమ్ టైం కొత్త అవకాశాలని మనము చేజిక్కించుకుంటాం. నెక్స్ట్ వన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, విచ్ ఈజ్ మై కప్ ఆఫ్ టీ, వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ సబ్జెక్ట్ ఫర్ మీ, కమ్యూనికేషన్ స్కిల్స్. సో ఇక్కడ వ్యక్తిగత నైపుణ్యాలు, వ్యక్తిగత భావ వ్యక్తీకరణలు అనేటివి చాలా ఇంపార్టెంట్. మనం క్లియర్గా మాట్లాడడము, చాలా శ్రద్ధగా వినడము, మరియు విన్న విషయాలని చాలా బాగా వ్యక్తీకరించడం అంటే లిఖించడం, అండ్ మేక్ ఇట్ ఈజియర్ టు ఎక్స్ప్రెస్ ఐడియాస్.
సో ఓరల్ కమ్యూనికేషన్ కావచ్చు, రిటర్న్ కమ్యూనికేషన్ కావచ్చు, విత్ అవర్ ఫ్రెండ్స్, peers, our classmates, we have to form a collaboration and stand out in any professional and social setting. ఎటువంటి సాంఘిక సంబంధాలైనా, ఒక వ్యక్తిగతమైన లేకపోతే ప్రొఫెషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ, మనము కమ్యూనికేషన్ స్కిల్స్ బట్టి మన యొక్క వాల్యూ అనేది ఇవ్వబడుతుంది. నెక్స్ట్, క్రిటికల్ థింకింగ్, వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ 21st century. ఒక సమాచారాన్ని ఏ విధంగా విశ్లేషించాలి, వాళ్ళు వేసినటువంటి అజంప్షన్స్ని మనము ప్రశ్నించడం, తర్వాత మంచి నిర్ణయాత్మకమైన అంశాలని పరిశోధించడం, ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ అంటే నిర్ణయం తీసుకోవడంలో చాలా ఇన్ఫార్మ్డ్గా, అలర్ట్గా, చాలా డిసైసివ్గా ఉండాలనేది స్టూడెంట్స్కి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి, తర్వాత వ్యక్తిగతంగాను విద్యా విషయాల్లో కూడా మనకి ఇది చాలా హెల్ప్ చేస్తుందన్నమాట. సో క్రిటికల్ థింకింగ్ ఈజ్ quintessential, is very much important for any student, for any human being nowadays. So next one in the line is time management. So here lies the success of any individual. ఎందుకంటే ఇప్పుడున్న ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్, ఆల్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ ఆల్ యాక్చువల్లీ టేకింగ్ అవుట్ అవర్ టైమ్. ఎస్ ఆర్ నో డియర్ వ్యూయర్స్, మన టైం అంతా కిల్ అయిపోతూ ఉంది. సో ఎవ్రీ డే ఆన్ అన్ యావరేజ్ every student's screen time is more than 6 to 8 hours a day. Imagine how much of screen time is being consumed by the students. So stop it. If you are learning something academically, then it's fine. If it is not related to your career and professional development, definitely your career gets spoilt completely and you will be doomed to death. So here టైం మేనేజ్మెంట్ అంటే ప్రయారిటైజింగ్ టాస్క్, అవాయిడింగ్ ప్రోక్రాస్టినేషన్, వాయిదా అంటే అనవసరంగా వాయిదా వేయడం. ఈరోజు చేసే పని ఈరోజు చేయకుండా రేపు చేద్దాంలే, మర్నాడు చేద్దాంలే, అసైన్మెంట్ కానీ ప్రాజెక్ట్ కానీ నేర్చుకోవడం కానీ. సో ఇది ప్రోక్రాస్టినేషన్ ఈజ్ ఎవ్రీబడీస్ నార్మల్ థింగ్ nowadays, but please don't procrastinate your prioritized task and do meet the deadlines so that you will get satisfaction in your work. And planning daily routines are key skills for productivity. సో ఈరోజు ఏం చేయాలి, టు డూ టాస్క్ని మనము ప్రొడక్టివిటీకి లింక్ చేసుకుంటే డెఫినెట్గా మన యొక్క ఉత్పాదకత, మన యొక్క లెర్నింగ్ అవుట్కమ్స్ అనేటివి ఎఫెక్టివ్గా ఉంటాయి. ఇట్ ఆల్సో రెడ్యూసెస్ స్ట్రెస్ అండ్ మీటింగ్ డెడ్లైన్స్. సో ఇది ఒత్తిడిని తగ్గించడమే కాకుండా టైం మేనేజ్మెంట్ని ఎఫెక్టివ్గా ప్లాన్ చేయబడుతుంది. So next one is very important, that most of the citizens and students nowadays lack this skill, emotional intelligence. ఉద్వేగ ప్రతిజ్ఞ అంటాం తెలుగులో. సో రికగ్నైజింగ్ యువర్ ఓన్ ఇమోషన్స్. సో మనలో యాంగర్ కావచ్చు, సాడ్నెస్ కావచ్చు, తర్వాత హ్యాపీనెస్ కావచ్చు, డిఫరెంట్ హేట్రెడ్నెస్ కావచ్చు, అరగెన్సీ కావచ్చు, డిఫరెంట్ ఎమోషన్స్ని మనము వీ హ్యావ్ టు రెగ్యులేట్ దెమ్ బై అండర్స్టాండింగ్ అదర్స్ ఫీలింగ్స్. సో వేరే వ్యక్తిగత యొక్క భావాలను కూడా మనం గుర్తించి వాళ్ళతో సానుభూతిగా ఉండడమా, సహానుభూతి ఎక్స్ప్రెస్ చేయడమా, తర్వాత మంచి సంబంధాలని నెలకొల్పడానికి, కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు మనం ఈగోని పక్కన పెట్టేసి డెఫినెట్గా మన యొక్క కొలీగ్స్తో కానీ, ఫ్రెండ్స్తో కానీ, స్టూడెంట్స్తో కానీ మంచి ఉద్వేగభరితమైన ఆనందాలని ఎంజాయ్ చేయడానికి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ చాలా పనికి వస్తుంది. సో ఇట్స్ అ బిగ్ టాపిక్ నౌవేడేస్. ఐల్ టేక్ అప్ an exclusive video on emotional intelligence in a different format. So till then, please have this information. And finally, financial literacy, very very important. So schools-లో మనం మనీ మేనేజ్మెంట్, తర్వాత బడ్జెటింగ్, ఈ సేవింగ్ అనే అంశం చాలామంది చెప్పకనే ఈ మధ్య చాలామంది బాయ్స్ కావచ్చు, గర్ల్స్ కావచ్చు, తమ యొక్క బీటెక్ స్టడీస్లో కానీ, హయ్యర్ స్టడీస్లో కానీ దే ఆర్ స్పెండింగ్ మనీ లైక్ ఎనీథింగ్, రైట్? పాకెట్ మనీ అని చెప్పేసి వేల డబ్బులు, దే డోంట్ నో ద వాల్యూ ఆఫ్ మనీ. సో స్కూల్ లెవెల్లోనే హౌ టు సేవ్ మనీ, హౌ టు స్పెండ్ మనీ, బడ్జెటింగ్, ఇవన్నీ కొన్ని బేసిక్ ఫైనాన్షియల్ ఇష్యూస్ తెలిస్తే then they definitely give value to financial matters, money matters, and they do save and they become better citizens.
So students who master basic finance make smarter choices and avoid debt in later lives. సో ఈ విధంగా వాళ్ళు ముందుగానే ఈ యొక్క ఆర్థిక అక్షరాస్యత అనే అంశం గురించి తెలుసుకుంటే వాళ్ళు ఫ్యూచర్లో అప్పుల్లో డెట్స్ లేకపోకుండా తమ యొక్క లైఫ్ని సమర్థవంతంగా లీడ్ చేస్తారు. సో డియర్ స్టూడెంట్స్, దీస్ ఆర్ 7 skills that school doesn't teach, and school teaches most of the things academically, but real life success depend on skills often overlooked in classrooms. So these 7 skills help us navigate life, careers and relationships more effectively. So with these we conclude our today's video. Wish you all a very happy learning and keep learning. Happy Dasara holidays ahead. Do take care. Do subscribe. Jai Hind.